నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎత్తనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని 5వ భాగాన్ని విందామా? గదిలో ఉన్న టెలిఫోన్ మోగుతోంది. తెల్లటి శాటిన్ రిబ్బన్‌తో జుట్టు కట్టుకుని అద్దం ముందు నిలబడి మెడ మీద, ముఖానికి పౌడర్ అద్దుకుంటున్న స్వర్ణ ఒక్క క్షణం చేస్తున్న పని ఆపి చిరాగ్గా ఫోన్ వైపు చూసింది. స్వర్ణ ఆశించినట్టుగా అది కొద్దిసేపు మోగి ఎవ్వరూ తన గొడవ పట్టించుకోవటం లేదన్నట్టుగా ఆగిపోలేదు. మీరెంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరే ముందు అర్జెంటుగా నా దగ్గరకు రండి అని గోల పెడుతున్నట్టుగా ఆగకుండా గణగణలాడుతూనే ఉంది. స్వర్ణ వెళ్ళి ఫోన్ తీసింది. హలో. ముఖంలో విసుగు కంఠంలో ప్రతిధ్వనించనీయకుండా జాగ్రత్త పడుతూ అంది. అవతల నుంచి బదులు పలికిన కంఠం వినగానే స్వర్ణ ముఖంలో చిరాకు మాయమై ఆనందంతో ప్రఫుల్లమైంది. హలో ఆంటీ, నువ్వా? నయమే సుమా. నేను అసలు ఫోన్ తీయకూడదని అనుకున్నాను. ఎందుకా? అబ్బబ్బా, పొద్దున్నుంచి ఒకటే ఫోన్ కాల్స్. ఊపిరి ఆడనీయడం లేదు. జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాననుకో. నిజమే ఆంటీ, అదంతా వాళ్ళ అభిమానంతో కలిగిన ఆతురతే, నేను కాదనడం లేదు. కానీ ఒక్కసారి నా సంగతి కూడా ఆలోచించు. రాత్రంతా నిద్ర లేదు. పడుకునేసరికి తెల్లవారుజామైంది. మంచి నిద్రలో ఉండగా ఈ ఫోన్స్ మొదలైనాయి. అమ్మ చేదస్తావు నీకు తెలుసుగా. అందరికీ నన్నే జవాబులు చెప్పి కృతజ్ఞతలు తెలియజెప్పమంటుంది. అప్పుడు వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంటుందట. నేనంటే అభిమానం రెట్టింపు అవుతుందిట. అవునా ఆంటీ, రాత్రి చాలా గొడవైంది. నువ్వు రాకపోవడమే చాలా మేలైందనుకో. అబ్బా, గుర్తుకొస్తే ఇప్పటికీ నా కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. మేమెవ్వరం ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. అనుకునుంటే అమ్మ అసలు నన్ను వదిలి వెళ్ళేది కాదు. ఉహుహు, నాకే ప్రమాదం జరగలేదు. పాపం ఎవరో ఒక అతను దేవుళ్ళ నా వెంటే ఉండి ఆ జనంలో నుంచి నేను క్షేమంగా బయటకు వచ్చేలా సాయం చేశాడు. పాపం నా మూలంగా అతనికి దెబ్బ కూడా తగిలింది. ఈ మాటలు కృతజ్ఞతగా అంటుంటే స్వర్ణ కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టుగా అయింది. రాత్రి నుంచి తను ప్రమాదంలోంచి బయటపడ్డానని కిషోర్ అమ్మ ఆనందపడుతుంటే ఆ అపరిచిత వ్యక్తికి కనీసం కృతజ్ఞత అయినా చెప్పుకోకుండా హడావిడిగా వచ్చేసానే అనే కించ స్వర్ణ మనస్సులో లోపల పీకుతూనే ఉంది. రాత్రి పీడకలలా జరిగిన ఆ ప్రమాదంలో, ఆ జనం ఒత్తిడిలో ఇక్కడి నుండి బయటపడితే చాలురా భగవంతుడా అనే భయంతో తనసలు సరిగ్గా అతని ముఖం వైపే చూడలేదు. ఒకవేళ ఇంకెప్పుడైనా అతను ముఖాముఖి ఎదురుపడినా తను గుర్తించలేదు. ఉదయం నుంచి తన క్షేమం గురించి ఆరాటపడుతూ ఫోన్ చేసిన వాళ్ళల్లో చాలామంది అపరిచితులున్నారు. వారిలో ఎవరైనా అతనేమోనని ఆశపడిన స్వర్ణ ప్రతి వారికి రాత్రి తనని దైవంలా రక్షించిన వ్యక్తిని గురించి చెబుతూనే ఉంది. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆ వ్యక్తిని నేనేనని అనలేదు. స్వర్ణ తన అలంకరణ విషయం, రిపోర్టర్స్ వస్తున్నారు, వారితో నువ్వు మాట్లాడాలి, త్వరగా తయారై క్రిందికి రా అని కిషోర్ చేసిన హెచ్చరిక, ఆ రెండు పూర్తిగా మర్చిపోయిన దానిలా అక్కడున్న స్టూల్ ఒకటి కాలుతో దగ్గరకు లాగి దాని మీద కూర్చుని తీరిగ్గా రాత్రి రవీంద్ర భారతిలో గొడవ ప్రారంభమైనప్పటి నుంచి తను మళ్ళీ బయటకు వచ్చి పోలీస్ వ్యాన్లో కూర్చునే వరకు జరిగిందంతా రాజ్యలక్ష్మికి కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి చెప్పసాగింది. అసలు సంగతి ఏమిటో తెలుసా ఆంటీ? మధ్యలో కంఠం తగ్గించి రహస్యం చెబుతున్నట్టుగా అంది. ఇదంతా ఆ మూర్తిగారు చేసిన పనిట. అమ్మకు పోటీగా ఎలక్షన్స్లో నిలబడుతున్న ఆ రంగరాజు లేడు, ఆయన వాడికి వత్తాసుట. రాత్రి పోలీసులు కొంతమంది గూండాలను అరెస్ట్ చేశారు. వాళ్ళని తన్నితే ఈ నిజం చెప్పారట. కిషోర్ రంగరాజుకి బుద్ధి చెప్పందే నిద్రపోనని అంటున్నాడు. ఈ తగాదా ఎంతవరకు వెళ్తుందో ఆ దేవునికే తెలియాలి మరి. నాకు మాత్రం రాత్రి సంఘటన గుర్తుకొస్తే జీవితంలో పెద్ద ఆపద నుంచి తప్పించుకుని క్షేమంగా బయటపడినట్టుగా అనిపిస్తోంది. స్వర్ణ చెబుతుండగా ఇంతలో గదిలోకి గోపాలం వచ్చాడు. స్వర్ణ ఫోన్లో మాట్లాడుతూనే అవతల వైపు తల తిప్పింది. క్రింద రిపోర్టర్స్ వెయిట్ చేస్తున్నారు. కిషోర్ గారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు అన్నాడు. వస్తున్నా అన్నట్టుగా చేత్తో సంజ్ఞ చేసింది. గోపాలం తిరిగి వెళ్ళిపోతున్నవాడల్లా గుమ్మం దగ్గర ఏదో గుర్తుకు వచ్చినట్టుగా ఆగి జేబులు తడుముకుని వెనక్కి తిరిగి వచ్చాడు. స్వర్ణ ఫోన్లో మాట్లాడుతూ అంటోంది, ఆంటీ, మీరంతా చూపిస్తున్న ఈ అభిమానం చూస్తుంటే ఈ క్షణంలో నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది. నిజమా ఆంటీ? ఇంతమంది మనుషుల్లో ఇంత ఆత్మీయత సంపాదించుకోవడం కంటే అదృష్టం ఇంకేముంటుంది? అవతల నుంచి ఆవిడ మందలింపుగా పెట్టిన చివాట్లు విని స్వర్ణ కిలకిలా నవ్వింది. సరే ఆంటీ, సరే, నీకు అలాంటి మాటలు వినడం అంత కష్టమైతే ఇంకెప్పుడు అనను. ప్రామిస్ అంటున్నానుగా.
నీ దగ్గరికి రావడమా? స్వర్ణ తలెత్తి గోడకున్న గడియారం చూసింది. ఇప్పుడు 10 అయిపోతోంది. క్రింద రిపోర్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆంటీ, 12 గంటలకి అమ్మ క్లబ్లో నిన్న నాకు సన్మానం చేసిన సాంస్కృతిక సంఘాల కార్యదర్శులందరికీ లంచ్ ఇస్తోంది. చూస్తాను, సాయంత్రం లోపల ఏదో ఒక టైం చూసుకుని తప్పకుండా నీ దగ్గరకు వస్తాను. ప్రామిస్, సరేనా అని వాగ్దానం చేసి ఫోన్ పెట్టేసింది. ఆ క్షణంలో స్వర్ణముఖం ఆనందంతో గర్వంతో తృప్తిగా వెలిగిపోతున్నట్టుగా ఉంది. తను ఎంత అదృష్టవంతురాలు! అందరికీ తనంటే ఎంత అభిమానం! తనకి కాస్త ప్రమాదం జరిగిందని తెలిసేసరికి కంగారు పడుతున్నారు. తన క్షేమం గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. అందరూ తన మీద వర్షంలా కురిపిస్తున్న ఈ వాత్సల్యం, అభిమానం చూసి స్వర్ణ మనసు ఆర్ద్రమవుతోంది. స్వర్ణ కళ్ళు అప్రయత్నంగా టెలిఫోన్ పక్కనే ఉన్న ఫ్లవర్ వ్యాజ్ మీద నిలిచినాయి. చేతి పనితనంతో అందంగా ఉన్న ఫ్లవర్ వ్యాజ్ నిండా విరబూసిన ఎర్ర గులాబీలు నిండుగా గుత్తిగా బంధింపబడి ఉన్నాయి. చేయి చాచి వేళ్ల కొనలతో మృదువుగా అతి సున్నితంగా ఉన్న వాటి రేకులను తాకి నిమిరింది. కిషోర్ ఉదయం వచ్చి నిద్రపోతున్న తనని చేతులు పట్టి లాగి లేవదీసి కూర్చోబెట్టి ఈ పూలగుత్తి చేతుల్లో పెట్టాడు. స్వర్ణ, ఈరోజు మనిద్దరి జీవితాల్లో అతి ముఖ్యమైన రోజు అన్నాడు. ఎందుకుట? ఏమిటి విశేషం అంది నిద్రమత్తుగా చూస్తూ. నువ్వు లేచి త్వరగా తయారైరా, చెప్తాను అంటూనే రెక్కపట్టి లేవదీసి లాక్కెళ్ళి బాత్రూం వైపు తోశాడు. చూడు, 10 నిమిషాలే నీకు టైము. నేను ఇంకా కాఫీ కూడా తాగలేదు. దేవిగారి కోసం ఎదురు చూస్తున్నాను. నా సహనం కాఫీ తాగకముందు పరీక్ష చేయవద్దని మనవి. నేను బలహీనుణ్ణి, దేనికోసం వేచి చూడలేని మామూలు మనిషిని అంటూ హెచ్చరించాడు. కిషోర్ మాటలు గుర్తురాగా నవ్వు ముఖంతో డ్రెస్సింగ్ టేబుల్ వైపు వస్తుండగా గోపాలం వెనక నుంచి పిలిచాడు. స్వర్ణ, రాత్రి మీ చెవిజూకా పోయింది కదూ అన్నాడు. స్వర్ణ ఆగి అతని వైపు చూసింది. అవును, ఏ అంది. రాత్రి ఇంటికి రాగానే నగలు తీసేటప్పుడు స్వర్ణ చెవిజూకా పోయినట్టుగా తెలుసుకుంది. తల్లికి వెంటనే చెప్పేసింది కూడా. పోతే పోయిందిలే వెధవ జోక, నీకు దిష్టి తీసి గిరాటు కొట్టాను అనుకుంటాను అంది ఇందిరమ్మగారు. కానీ మమ్మీ, అది ఆంటీ ఇచ్చిన జోక. స్వర్ణ నసిగింది. రాజ్యలక్ష్మి స్వర్ణ బర్త్డేకి తన నగల్లోంచి ఆ జోకాలు తీసి బహుమతిగా ఇచ్చింది. అవి ఆవిడ ఇవ్వడమే కాకుండా చాలా బాగుండటంతో స్వర్ణ మనసులో పీకుతూనే ఉంది. గోపాలం చేతిలో నుంచి తీసి పట్టుకున్న పొట్లం తెరిచి దానిలో ఉన్న ముత్యాల జోకాన్ని తీసి అక్కడున్న టెలిఫోన్ ప్రక్కగా పెట్టాడు. రాత్రి ఆ జనంలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకువచ్చింది ఎవరో కాదు, నా స్నేహితుడే. వాడి గుండీకి ఇది పట్టుకుంది, మీకివ్వమని ఇచ్చాడు. స్వర్ణ సంభ్రమంగా చూసింది. ఆ ముఖంలో ఆశ్చర్యం, ఆతృత తొంగి చూశాయి. ఏమిటి, అతను మీ స్నేహితుడా అంది. అవును, అసలు నిన్న వాడు ఊరు వెళ్ళిపోవాల్సింది. మీ ప్రోగ్రాం చూడమని మేం బలవంతంగా ఆపాం. సావిత్రి మరీ గొడవ చేసి పట్టుబట్టడంతో కాదనలేకపోయాడు. అతను మీ ఫ్రెండా? స్వర్ణ ఆశ్చర్యంగా అంటూ ముత్యాల జూకాన్ని చేతిలోకి తీసుకుంది. ఆ క్షణంలో స్వర్ణకి 2 విధాలుగా పట్టరాని ఆనందంగా అనిపించింది. ఒకటి, అతనెవరో తెలిసింది. రెండోది, తనకెంతో అపురూపమైన ముత్యాల జూక పోయిందనుకున్నది దొరికింది. మీ ఫ్రెండ్కి నా డబుల్ థ్యాంక్స్ అని చెప్పండి. ఉన్నాడా, ఊళ్ళో వెళ్ళిపోయాడా? ఉన్నాడు. రాత్రి ఆ గొడవలో వాడి తలకి దెబ్బ తగిలింది. ప్రొద్దున కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. వాడు వెళ్ళిపోతానన్నాడు కానీ మేమే కదలనీయలేదు. అవును కదూ. స్వర్ణ కళ్ళ ముందు హఠాత్తుగా రక్తంతో తడిసిన షర్టుతో మెట్ల మీద నిలబడిపోయిన అతని మూర్తి మెదిలింది. దెబ్బ బాగా తగిలిందా? డాక్టర్కి చూపించారా, లేకపోతే నేను మా డాక్టర్ని పంపించనా? గబగబా ఫోన్ వైపు వెళ్ళబోయింది. గోపాలం వారించాడు. రాత్రి నాకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి కట్టు కట్టించాను, పర్వాలేదు. క్రింద వాళ్ళంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు త్వరగా రండి. ఇప్పుడే ఒక్క క్షణంలో వచ్చేస్తున్నానని చెప్పండి. నేను సాయంత్రం మా ఆంటీ దగ్గరికి ఏదో ఒక వేళలో తప్పకుండా వస్తానని చెప్పాను. ఆవిడ దగ్గరకు వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వస్తానన్నానని సావిత్రికి చెప్పండి. సావిత్రితో నేను ఒక మంచి వార్త వినిపించడానికి వస్తున్నానని, నాకు స్వీట్స్ రెడీగా ఉంచమన్నానని కూడా చెప్పండి అంది. గోపాలం తల ఊపాడు. అతను గదిలో నుంచి వెళ్ళిపోతుండగా ఇందిరమ్మగారు లోపలికి వచ్చింది. స్వర్ణ ఆవిడ్ని చూడగానే ఆనందంగా, మమ్మీ, ఇదిగో చూసావా, నా ముత్యాల జోక దొరికింది. రాత్రి నన్ను ఆ జనంలో నుంచి రక్షించింది ఎవరో కాదు, మన గోపాలం గారి స్నేహితుడట అంది. ఇందిరమ్మ మనసుని ఇంకేదో ఆలోచన రేకెత్తించినట్టుగా ఉండడంతో ఆవిడ అలాగా అని తలాడించిందే తప్ప
ఆ వార్త పట్ల అంతగా కుతూహలం కనబరచలేదు. సీరియస్గా ఉన్న తల్లి ముఖం చూడగానే స్వర్ణకి తను చాలా ఆలస్యం చేసిన విషయం గుర్తుకొచ్చింది. క్షమాపణ కోరుతున్నట్లుగా గారాబంగా చూస్తూ, సారీ మమ్మీ, చాలా లేట్ చేశాను కదూ. ఆంటీ ఫోన్ చేసింది, ఆవిడతో మాట్లాడుతుంటే ఆలస్యం అయిపోయింది. ఇప్పుడే వచ్చేస్తున్నాను, అయిపోయింది గబగబా అంటూ వెళ్ళి అల్మేరా తెరిచి అందులో నుంచి నగల పెట్టె తీసి ముత్యాల జోకా తీసుకుంది. నిలువుటద్దం దగ్గరకు వచ్చి వాటిని చెవులకు పెట్టుకుంటూ ఉంటే స్వర్ణకి చాలా తృప్తిగా అనిపించింది. మనిషి మనసు మహాచిత్రమైంది. కొన్ని కొన్ని ఊహలు చాలా సిల్లీవి అని తెలిసి కూడా వాటికి బానిసలవుతుంటాం. రాజ్యలక్ష్మి ఇచ్చిన ఈ ముత్యాల జోకాలంటే స్వర్ణకి ఎందుకో కానీ అపరిమితమైన ఇష్టం ఏర్పడింది. తనకి చాలా ఇష్టమైన ఆ జోకాని పోగొట్టుకోవడంతో స్వర్ణ మనసులో ఏదో చెప్పరాని శంకను రేకెత్తించినట్లయింది. ఉన్న జోకాను చూపించి మరోటి చేయించుకోవాలని స్వర్ణ రాత్రి నిశ్చయించుకుంది. కానీ పోయిన వస్తువుని తిరిగి చేయించుకున్నాననే ఆనందం కంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాననే తృప్తి అధికం అనిపించసాగింది. గబగబా అలంకరణ ముగించేసి ఫారిన్ పెర్ఫ్యూమ్ కొద్దిగా స్ప్రే చేసుకుని చకచకా చెప్పులు వేసుకుని వచ్చిన స్వర్ణ, పదమ్మ అంది. కానీ ఇందిరమ్మ గారు క్రిందికి వెళ్ళడానికి తొందరపడటం లేదు. ఆవిడ అందాల రాశిలా ఉన్న కూతుర్ని ఒక్కసారిగా కళ్ళారా సంతృప్తిగా చూసుకుంది. తర్వాత స్వర్ణ చేతి మీద చేయి వేస్తూ, చూడు స్వర్ణ, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను అంది. ఇప్పుడా? ఏమిటి మమ్మీ అది? ఈ రిపోర్టర్సు నిన్ను పెళ్లి విషయం అడుగుతారేమో, నువ్వు చాలా జాగ్రత్తగా జవాబు చెప్పాలి. ఇప్పుడప్పుడే నాకు పెళ్ళి ఇష్టం లేదు, నాట్యం నా మొదటి ధ్యేయం అని చెప్పాలి నువ్వు. స్వర్ణ కళ్ళు రెపరెపలాడినాయి. గుండెలు కొట్టుకునే వేగం హెచ్చయింది. ఉదయం కాఫీ తాగుతుండగా కిషోర్ దీనికి పూర్తిగా విరుద్ధంగా తన దగ్గర నుంచి వాగ్దానం తీసుకున్నాడు. అతను నిద్రలేపి త్వరగా రమ్మనమని బాత్రూంలోకి తోసిన వెంటనే స్వర్ణ చకచకా ముఖం గడుక్కుని బయటకు వచ్చేసింది. అప్పటికే వంట మనిషి కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. కిషోర్ తనే స్వయంగా కప్పులో కాఫీ పోసి తెచ్చి స్వర్ణ చేతికిచ్చాడు. 9 గంటలకి రిపోర్టర్సు స్వర్ణని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నారని, వాళ్ళు తప్పకుండా పెళ్లి సంగతి ఎత్తుతారని, స్వర్ణకి కాబోయే భర్తగా తనని చెప్పేయమని కోరాడు. స్వర్ణ బుగ్గల్లో గులాబీలు పూసినట్టయింది. అమ్మకు చెప్పొద్దు అంది. కానీ కిషోర్ అంగీకరించలేదు. ఇందిరమ్మని ఆశ్చర్యపరుద్దామని అన్నాడు. ఇది ఆవిడ ఊహించని విషయం ఏమీ కాదని, ప్రోత్సహిస్తుందే తప్ప నిరాకరించదని అన్నాడు. స్వర్ణ ఈరోజు హఠాత్తుగా ఈ అభీష్టం తెలిపితే ఈ వార్త అందరికీ కుతూహలంగా ఉంటుంది. మనం చేసే ఏ పనైనా ఉత్సాహంగా మెరుపు మెరిసినట్టుగా పిడుగు పడినట్టుగా అందరూ ఉలిక్కి పడేలా ఉండాలన్నాడు కిషోర్. ఫారిన్ టూర్ వెళ్లే ముందే వివాహం జరగడం మంచిది. అంటే పెళ్లి చేసుకుని వెళితే ఇద్దరి మధ్య అరమరికలు ఉండకుండా హాయిగా ఆనందంగా గడపవచ్చునని చెప్పాడు. స్వర్ణ ఆలోచించింది. తల్లి కిషోర్ అంటే చూపే అభిమానం, చనువు ఇన్ని రోజులుగా గమనిస్తూ వచ్చిన స్వర్ణకి ఇందులో తల్లిని బాధ పెట్టేది ఏదీ లేదని అనిపించింది. అడిగిన దానికి సమాధానం లేకుండా తలదించుకుని చూపులు నేల మీదకు వాల్చుకుని బొమ్మలా నిలబడిన కూతుర్ని తదేకంగా గమనించిన ఇందిరమ్మ గారు తను చెప్పిన మాట స్వర్ణకు అంతగా నచ్చలేదని గ్రహించింది. అందుకే మరింత అనునయంగా నచ్చచెబుతున్నట్టుగా అంది. చూడు తల్లి, నీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ చెబుతున్నాను. నువ్వు అందరి ఆడపిల్లల్లా కాదు. నాకు కూతురుగా పుట్టడం నీ ప్రత్యేకత. నీకు తల్లినవడం నా అదృష్టం. నేను నీ మనసును తెలుసుకోవడం లేదని పొరపాటుగా కూడా అనుకోవద్దు. కిషోర్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నాకు కూడా అతనంటే అభిమానమే. కానీ అతను ఫారిన్లో చాలా సంవత్సరాలు ఉండొచ్చాడు. 4 రోజుల క్రితం మీ నాన్నగారి పేరిట వచ్చిన ఉత్తరంలో. స్వర్ణ చివ్వున తలెత్తి అసహనంగా చూసింది. మమ్మీ, నువ్వు ఆ ఆకాశరామన్న ఉత్తరం నమ్ముతున్నావా? అది తప్పకుండా ఆ మూర్తిగాడి పనే అయి ఉంటుంది. అయితే నాకంటే సంతోషించేవాళ్ళు ఎవరూ ఉండరు. అవ్వాలనే నేను కూడా కోరుకుంటున్నాను. అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పేం కాదు. బోస్టన్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి మన ఆంటీ వాళ్ళు బాగా పరిచయమే. నేను ఆవిడకి ఉత్తరం వ్రాసి కనుక్కుంటాను. ఈ లోపల నువ్వు మాత్రం తొందరపడద్దు. మమ్మీ, మనం ఇలా అనుమానపడుతున్నామని తెలిస్తే కిషోర్ మన వాకిట్లో కూడా రాడేమో. ఆ మాట వినగానే ఇందిరమ్మకు ఒళ్ళు మండింది. స్వర్ణ తన బాగు కోరే తల్లి వైపు కాకుండా నిన్న మొన్న వచ్చిన కిషోర్ వైపు ఎక్కువ ఆలోచించటం
ఆవిడ భరించలేకపోయింది. కానీ తన కోపం స్వర్ణ ముందు బయటపడనేయలేదు. అందుకే కదమ్మా మనం కిషోర్ దగ్గర ఈ ప్రసక్తి తీసుకురావద్దనుకుంటోంది. ఈ ఉత్తరమే లేకపోతే నేనే స్వయంగా ఈ రోజున వాళ్లతో కిషోర్ నా కాబోయే అల్లుడని చెప్పేసి ఉండేదాన్ని. ఇది కేవలం నీ భవిష్యత్తు కోసం నీ క్షేమం ఆలోచించి చేస్తున్న పని అని నువ్వు తెలుసుకోవాలి. ఇంకోటి కూడా నీకు చెప్తున్నాను. రిపోర్టర్సు నిన్ను ఈ పెళ్లి గురించి అడిగినప్పుడు నువ్వు పొరపాటుగా కూడా నా వైపు కానీ కిషోర్ వైపు కానీ చూడొద్దు. ఇది నీ ఉద్దేశమే అన్నట్టుగా మాట్లాడాలి. వాళ్ళని కిషోర్ని నమ్మించగలగాలి. సరేనా? స్వర్ణ అలవాటుగా సరేనన్నట్టుగా తల ఊపింది. కానీ తల్లి మాటలతో మళ్ళీ సందిగ్ధ భావంలో పడింది. ఆవిడ ఈ మాటలను తనకు మొదటే చెప్పుంటే కిషోర్కి పొరపాటును కూడా వాగ్దానం చేసి ఉండేది కాదు. తల్లికి కిషోర్ అంటే ఇష్టమే, కానీ వెధవ ఉత్తరమే ఈ అనుమానం తెచ్చిపెట్టింది. ఇప్పుడేం చేయడం? తల్లిని మన్నించటమా లేక కిషోర్ని కాదనడమా? కిషోర్ అంటే తలమునకలయ్యేటంత ప్రేమలో ఉన్న స్వర్ణకి తల్లి భయం అర్థం లేని అనుమానంగా అనిపించింది. ఇందిరమ్మగారు కూతురు వెంట రాలేదు. వాళ్ళకి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేసే నెపంతో వంటింటి వైపు వెళ్ళింది. స్వర్ణ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. అక్కడ 4-5 కూర్చుని ఉన్నారు. కిషోర్ వాళ్లతో మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా స్వర్ణను చూడగానే విష్ చేశారు. స్వర్ణ అందరికీ నమస్కారం చేసింది. కిషోర్ వాళ్ళ 4 పేరు పేరున స్వర్ణకు పరిచయం చేశాడు. రిపోర్టర్స్ చాలా ఉత్సాహంతో స్వర్ణతో సంభాషణకి దిగారు. స్వర్ణను ఇంటర్వ్యూ చేయడం అంటే వాళ్ళకి చాలా సరదా. ఒకసారి చెప్పిన మాటకి మరో ఇంటర్వ్యూలో అంటున్న సంగతి బొత్తిగా పొంతం లేకుండా మాట్లాడుతుంది. ఒకసారి నాకు అసలు దేవుడంటే నమ్మకమే లేదంటుంది. మరోసారి నేను చాలా భక్తిపరురాలినని, ఉదయం లేవగానే దేవుడికి నమస్కరించందే ఉండలేనని అంటుంది. ఒకరి దగ్గర తనకి చాలా ఇష్టం అని చెప్పిన విషయం మరొకరి దగ్గర వట్టి బోర్ అంటుంది. ఒక రిపోర్టర్ దగ్గర మాట్లాడినట్టు మరొకరి దగ్గర మాట్లాడదు. రకరకాలుగా ఉన్న ఈ విభిన్న అభిప్రాయాలు విన్నవాళ్ళు ఈ అమ్మాయిలో అందమే తప్ప తెలివితేటలు శూన్యం అని అనుకునేలా చేస్తుంది. కానీ కాస్త జాగ్రత్తగా పరిశీలించి స్వర్ణని దగ్గర నుంచి గమనించిన ఎవ్వరికైనా స్వర్ణ ఆ విధంగా మాట్లాడటంలో అమాయకత్వం కాకుండా ఎదుటివారిని తికమక పెట్టి తమాషా చూసే చిలిపి స్వభావం అని గ్రహించేస్తారు. వాళ్ళు రకరకాలుగా గబగబా అడుగుతున్న ప్రశ్నలకి స్వర్ణ తడుముకోకుండా చెబుతున్న జవాబులన్నింటినీ కిషోర్ చిరునవ్వుతో వింటున్నాడు. ఇందిరమ్మగారు స్వర్ణను తర్ఫీ చేసిన తీరు సామాన్యమైంది కాదని అతను అనుకుంటున్న సంగతి మరొకసారి రూఢిగా తెలిసింది. చివరికి కిషోర్, స్వర్ణ ఇద్దరూ ఎదురు చూస్తున్న ప్రశ్న వారిలో ఒకరి నోటి వెంట రానే వచ్చింది. మేడం, ఇంత చిన్న వయసులో మీరు ఇంత పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకున్నారు. మిమ్మల్ని ఆంధ్రదేశంలో యువకులు ఎంతోమంది ఆరాధ్య దేవతగా భావిస్తారని మాకు తెలుసు. ఇంతమంది హృదయాల్ని దోచుకున్న మీ మనసులో ఎవరైనా... స్వర్ణ చూపులు రెప్పపాటుగా కిషోర్ ముఖం వైపు మళ్ళినాయి. అతని కళ్ళు లాలనగా ప్రేమగా చూసినాయి. ఆ చూపుల్లో మహత్యం ఏమిటో గాని స్వర్ణకి జీవితంలో మొట్టమొదటిసారిగా తల్లిని ఖాతరు చేయాలని అనిపించలేదు. తల్లి చేసిన హెచ్చరిక, వేడుకోలు పక్కకు నెట్టేసింది. కిషోర్ని సంతోషపెట్టడమే తన ఆనందం అనిపించింది. ఇదిగో నా కలలో రాజకుమారుడు ఇక్కడే ఉన్నాడు. మేం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. కిషోర్ వైపు వేలు పెట్టి చూపిస్తూ అనేసింది. ఈ వార్త వాళ్ళు ఊహించనిదేం కాదు. అయినా సరే ఓ అంటూ అప్పుడే మొట్టమొదటిసారిగా తెలుసుకున్నంత ఆశ్చర్యం నటిస్తూ ఇద్దరికీ అభినందనలు తెలిపారు. స్వర్ణని, కిషోర్ని పక్కపక్కన నిలబడమని గబగబా ఫోటోలు తీయసాగారు. ఇందిరమ్మగారు అక్కడికి వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ ఇందిరమ్మగారు, మీ అమ్మాయికి పెళ్లి కాబోతున్న శుభవార్త విన్నాం. కిషోర్ లాంటి వ్యక్తిని అల్లుడిగా పొందబోతున్న మీరు అదృష్టవంతులు. రిపోర్టర్స్ 4 స్వర్ణని మర్చిపోయినట్టుగా ఆవిడ చుట్టూ చేరారు. ఎంగేజ్మెంట్ ఎప్పుడండి? పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నారు? మన మామూలు సాంప్రదాయకంగానా లేక రిజిస్టర్ మ్యారేజా? మీ అమ్మాయిని చాలా అపురూపంగా పెంచుకున్నానని ఇదివరకు ఒకసారి ఇంటర్వ్యూలో నాతో అన్నారు. ఇప్పుడు అందరి ఆడపిల్లల్లా మీ అమ్మాయికి కూడా మీరు పెళ్లి చేస్తున్న ఈ సందర్భంలో మీకు ఎలా అనిపిస్తోంది? ఇన్ని రకరకాల ప్రశ్నలతో వాళ్ళు ఆవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. కానీ ఇందిరమ్మ గారికి ఈ మాటలేవీ వినిపించటం లేదు.
ఆవిడ ముఖం పాలిపోయినట్టుగా ఉంది. ఆవిడ రెప్ప వాల్చకుండా స్వర్ణ వైపే చూస్తోంది. స్వర్ణ ముఖంలో తల్లి చూపుల్ని ఎదుర్కోలేనట్టుగా కంగారు, తొట్రుపాటు కనిపించింది. ఇది చూసిన కిషోర్ చప్పున తను కల్పించుకుంటూ, నా మాట ఒకటి వినండి. ఇప్పటి వరకు ఈ విషయం నాకు కూడా తెలియదు. ఇది పూర్తిగా స్వర్ణ అభీష్టం అంటూ కంగారు నటించాడు. చాలా అన్యాయం సార్. మీ మనసులో మాట తెలుసుకోకుండానే స్వర్ణ ఆ మాట చెప్పారంటారా? అఫ్కోర్స్ అనను, కానీ మా వివాహం ఇందిరమ్మ గారు సరేనంటే గాని జరగదు. భలేవారే. స్వర్ణలత తల్లికి తెలియకుండా ఆవిడ ఆ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయదని మాకు బాగా తెలుసు. అయినా ఆ అనుమానం కూడా ఎందుకు? ఆవిడనే అడుగుదాం. ఏమండి ఇందిరమ్మ గారు, ఈ పెళ్ళి మీ ఇష్టంతో జరుగుతోందా లేక మీ అమ్మాయి నిర్ణయమా? ఇందిరమ్మ గారు తదేకంగా చిరునవ్వుతో చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న కిషోర్ వైపే చూస్తోంది. ఆగ్రహం బిగపట్టుకున్నట్లుగా ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగమైనాయి. కిషోర్ తెలివిగా స్వర్ణను లోబర్చుకున్నాడు. అతి తెలివిగా తనని మాట్లాడలేని పరిస్థితిలో ఇరుకున పెట్టేశాడు. అయినా సరే ఆవిడ ఆవేశపడలేదు. లోకజ్ఞానం అంతా కూడా తీసుకున్నట్టుగా తమాయించుకుని నిలబడింది. పెళ్లి విషయంలో నిర్ణయం దానికే వదిలేశాను అంది బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటూ. మా స్వర్ణ సంతోషమే నాకు ముఖ్యం. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. అందరూ మరోసారి ఆవిడ్ని అభినందించసాగారు. ఆవిడ వాళ్ళని వారిస్తూ ఖచ్చితంగా చెబుతున్నట్టుగా, కానీ ఒక్క విషయం, మా స్వర్ణ త్వరలో ఫారిన్ టూర్ వెళ్ళబోతోంది. పెళ్ళి ఈ లోపల మాత్రం జరగదు. స్వర్ణ తిరిగి రాగానే నేనే మీ అందరినీ పిలిచి చెబుతాను. దయుంచి మీరు మాత్రం ఈ లోపల ఈ వార్తకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించవద్దు ప్లీజ్ అంది. అలాగేనండి, తప్పకుండా అన్నారు వాళ్ళంతా. స్వర్ణ, కిషోర్ ముఖాలు చూసుకున్నారు. తేజ మంచం మీద కూర్చునున్నాడు. అతని పెదవుల మధ్య థర్మామీటర్ ఉంది. తలకి కట్టుంది. సావిత్రి అతని మంచం పక్కన నిలబడి ఉంది. నోట్లో థర్మామీటర్ తీసి టెంపరేచర్ చూసిన తేజ దాన్ని సావిత్రి చేతికి ఇచ్చేస్తూ, జ్వరం తగ్గిపోయింది సావిత్రి, నార్మల్ మీద కొంచెం ఉంది అంతే. ఆ మాత్రం జ్వరం మా పల్లెటూరు వాళ్ళకి లెక్కేం కాదు. నేను సాయంత్రం వెళ్ళిపోతాను అన్నాడు. అన్నగారు, మీరు మమ్మల్ని మరీ అంత పరాయి వాళ్ళుగా చూడటం న్యాయం కాదు. నేను అంత పోరు పెట్టకపోతే మీరు అసలు ఆ రవీంద్ర భారతికి వచ్చేవారే కాదు కదా. దీనికి అంతటికీ కారణం నేనే, పాపిష్టిదాన్ని. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. సావిత్రి థర్మామీటర్ పరీక్ష చేసి దాన్ని విదిలించి నార్మల్కి దింపి కేసులో పెడుతూ అంది. అది కాదు సావిత్రి, మీరేది చెప్పినా నేను వినను. మీరేమనుకున్నా సరే, జ్వరం తగ్గితే కానీ మిమ్మల్ని ఇంట్లోంచి కదలు. నేను పొద్దుట్నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టలేదు. సాయంత్రం వెళ్ళిపోతారట. మేమే మీ ఇంటికి వచ్చి ఇలా అంటే మీకేమనిపిస్తుందో చెప్పండి. మమ్మల్ని మీరు పంపేస్తారా? మేం పేదవాళ్ళం. మా ఇంట్లో మీకు వస్తగా లేదని నాకు తెలుసు. కానీ నువ్వు చాలా పొరబడుతున్నావు. నువ్వు గోపాలం ఒక్కసారి వచ్చి మా ఇల్లు చూడండి. నేను మీకంటే గొప్పవాడినేం కాదని నీకే తెలుస్తుంది. వస్తాం అన్నగారు, తప్పకుండా వస్తాం. మాకు మాత్రం ఎవరున్నారు? మా అమ్మ నాన్న నా గడప తొక్కరు. మా అత్తగారు మమ్మల్ని వాకిట్లోకి రానివ్వరు. మాకు మీలాంటి స్నేహితులే బంధువులు, ఆత్మీయులును. సావిత్రి కళ్ళు చెమర్చినాయి. తేజ చకితుడైనట్టుగా చూశాడు. మిమ్మల్ని నేను మరీ ఇబ్బంది పెట్టనులేండి. జ్వరం తగ్గిపోయిందిగా, రేపు పత్యం తిని వెళ్ళిపోదురు గాని. సావిత్రి పని మనిషి కేక పెట్టడంతో లోపలకు వెళ్ళిపోయింది. తేజ నిట్టూర్చి వెనక్కు గోడకు చేరగలబడి కూర్చున్నాడు. అతని ఇబ్బంది ఏమిటో సావిత్రికి చెప్పలేదు. చెప్పినా సావిత్రి అర్థం చేసుకుంటుందనే నమ్మకమూ లేదు. గోపాలం వాళ్ళది చాలా చిన్న సంసారం. 2 గదులున్నాయి వాళ్ళకి. ఒక మంచం తనకిచ్చి భార్యాభర్తలిద్దరూ రాత్రి వంటింట్లో చాప వేసుకుని పడుకున్నారు. తను క్రింద పడుకుంటానని ఎంత చెప్పినా వినలేదు. ఉదయం కాస్త జ్వరం రావడంతో ఇద్దరూ మరింత ఆర్భాటం చేశారు. ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతానా అని క్షణాలు లెక్క పెట్టుకుంటున్న తేజాకి సావిత్రి పెట్టిన మొహమాటం ఇరుకున పడేసింది. తన మూలంగానే ఇంత పెద్ద దెబ్బ తగిలిందని బాధపడుతున్న సావిత్రి అతని జ్వరం తగ్గే వరకు ససేమిరా కదలటానికి వీల్లేదని అంటోంది. తేజ మంచం మీద కూర్చుని సావిత్రిని ఎలా ఒప్పించటమా అని ఆలోచిస్తుండగా ఇంతలో వీధిలో ఇంటి ముందు కారు ఆగిన శబ్దమైంది. తేజ తల తిప్పి చూశాడు. గోపాలం లోనికొచ్చాడు. గోపాలం, సావిత్రి ఏమంటోందో
తేజ ఇంకేదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్పబోయాడు. చూడు, నేను చూడటానికి ఎవరొచ్చారో గోపాలం ఉత్సాహంగా అన్నాడు. అంటూనే వెనక్కి తిరిగి రండి లోపలికి అంటూ ఆహ్వానించాడు. తేజ చెప్పబోయిన మాట నోటిలోనే ఆగిపోయింది. గోపాలం వెనకే లోపలికొస్తున్న స్వర్ణను చూసి అతను చకితుడయ్యాడు. సావిత్రి, సావిత్రి! గోపాలం భార్యని పిలుస్తూ హడావిడిగా లోపలికి వెళ్ళాడు. సావిత్రి పెరట్లో పని మనిషిని గిన్నెలు సరిగ్గా కడగలేదని మందలిస్తూ దగ్గరుండి మళ్ళీ కడిగిస్తోంది. గదిలోకి వచ్చిన స్వర్ణ తేజకు అభిముఖంగా నిలబడింది. తేజ స్వర్ణనే చూస్తున్నాడు. ఇద్దరు మాటలు రాని మోగవాళ్లలా ఒకరినొకరు చూసుకుంటున్నారు. తెల్లటి బట్టల్లో మెడలో చక్కటి పతకం, గుండెల దగ్గరగా వేలాడుతున్న ముత్యాల హారం, చెవులకు ముత్యాల జూకాలతో, జడలో కుడి చెవి వైపున ముందుకి కనిపిస్తున్న తెల్లటి పెద్ద గులాబీతో అందంగా ఆరోగ్యంగా తళతళలాడుతూ పాలరాతి బొమ్మలా నిలబడి ఉంది స్వర్ణ. తలకి కట్టుతో కంఠం దగ్గర ఒక గుండీ విడివడిన లాల్చీతో చకితుడైనట్టు చూస్తూ కూర్చునున్నాడు తేజ. ఇతనేనన్నమాట రాత్రి నన్ను రక్షించింది. అతన్ని చూస్తూ లోపల అనుకుంటోంది స్వర్ణ. ఈ అమ్మాయి ఇక్కడికెందుకు వచ్చింది? తేజ మనసులోనే కలవరపడుతున్నాడు. స్వర్ణని కూర్చోమని మర్యాద చేయాలని అతనికి గుర్తు రాలేదు. అతన్ని పలకరించాలని స్వర్ణకి తోచలేదు. ఇంతలో సావిత్రి గబగబా కొంగుతో చేతులు తుడుచుకుంటూ పరిగెత్తుకొచ్చింది. వస్తూనే స్వర్ణని చేతులతో చుట్టేసి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఇంత హఠాత్తుగా ఈ స్నేహితురాలి మీద ఇంత దయ వచ్చేసిందేమిటి అంది. స్వర్ణ నవ్వుతూ సావిత్రికి సమాధానం చెబుతూ ఆయనకి థ్యాంక్స్ చెబుదామని వచ్చాను అంటూ తేజ వైపు చూసింది. గోపాలం దూరంగా ఉన్న కుర్చీ తెచ్చి తేజ మంచం దగ్గరగా వేశాడు. కూర్చోండి అన్నాడు. సావిత్రి స్వర్ణని లాక్కునొచ్చి కుర్చీలో కూర్చోబెడుతూ తేజతో, చూశారా, మీరు వెళ్ళిపోతానని మంకుపట్టు పట్టారు. మీరు వెళ్ళిపోయినట్లయితే మా స్వర్ణతో మాట్లాడే భాగ్యం మీకు దక్కేది కాదు అంది. గోపాలం సావిత్రి మోచేతి మీద తట్టాడు. సావిత్రికి అది హెచ్చరిక అని తెలుసు. మాటలతో ఆలస్యం చేయకుండా స్వర్ణకి ఇవ్వడానికి ఏదైనా తయారు చేయమని అంటున్నాడు అతను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే క్షణంలో వస్తాను. సావిత్రి లోపలకు పరిగెత్తింది. ఇదిగో సావిత్రి, నా కోసం నువ్వేదైనా హడావిడి చేశావంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని స్వర్ణ కేకపెట్టి బెదిరించింది. నేను నీకోసం ఏం చేయడం లేదు. సావిత్రి వంటింట్లోంచి కేకపెట్టింది. ఇదిగో ఏమండి, మీరు ఇలా ఒకసారి రండి. భర్తను అర్జెంటుగా పిలిచింది. గోపాలం నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ కంఠం తగ్గించి మాట్లాడుతున్నట్టుగా గుసగుసలు వినిపించాయి. మరు నిమిషంలో గోపాలం చిన్న చేతి సంచిని చుట్టి చేతిలో పట్టుకుని ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు. స్వర్ణలో క్షణం క్రితం ఏర్పడిన మూగతనం పోయింది. కుర్చీలో కూర్చోగానే తేజాన్ని పలకరించినట్టుగా అడిగింది. దెబ్బ బాగా తగిలిందా? లేదు, అంత పెద్ద దెబ్బేం కాదు. చేత్తో తలకున్న బ్యాండేజ్ తడుముకుంటూ అన్నాడు. జ్వరం ఉందని గోపాలం చెప్పాడు. తగ్గిపోయింది. అతను సూటిగా కళ్ళెత్తి స్వర్ణ ముఖం వైపు చూడలేకుండా ఉన్నాడు. స్వర్ణ నిట్టూర్చింది. మీకు నేను జీవితాంతం కృతజ్ఞురాలిగా ఉండాలి. రాత్రి మీరే గనక నా వెంట లేకపోయినట్టయితే ఏమయ్యేదో. తేజ సమాధానం చెప్పలేదు. స్వర్ణ చేత్తో చెవిజోకాన్ని చూపించింది. ఇది నాకు లేకపోయినట్టయితే మీరెవరో నాకు తెలిసేది కాదేమో. రాత్రి నుంచి నేను మీకు కృతజ్ఞతలు చెప్పలేదే అని మదనపడుతున్నాను. అంతలో సావిత్రి వంటింట్లోంచి బయటకొచ్చింది. అక్కడ అల్మారాలో ఉన్న గాజు ప్లేట్ తీసుకుంటూ, జ్వరం ఉంది, వెళ్ళిపోతానని గొడవ. నువ్వే చెప్పు స్వర్ణ, నేను ఎలా పంపేయగలను? నిష్ఠూరంగా అడిగింది. స్వర్ణ తల అడ్డంగా తిప్పింది. అందులోనూ నీ స్నేహితురాలి కోసం అంత దెబ్బతిన్న పెద్ద మనిషి అయ్యే ఎలా పంపిస్తావు? స్వర్ణ నవ్వుతూ తేజ వైపు తిరిగింది. మా సావిత్రికి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి, మీకు తెలియదేమో అంది. కానీ తేజ వాళ్ళ మాటలు వినడం లేదు. ముఖం తిప్పి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. స్వర్ణ ప్రక్క నుంచి తీరుగా ఉన్న అతని ముఖం చూసి ముగ్ధురాలైంది. సావిత్రి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. స్వర్ణ ఉనికిని తెలియజేస్తున్నట్టుగా ఫారిన్ పెర్ఫ్యూమ్ పరిమళం గాలిలో తేలి తేజ దగ్గరకు వస్తోంది. స్వర్ణ అతన్ని మాటల్లోకి దించడానికి ప్రయత్నించింది. మీరేమైనా చదువుకున్నారా? లేదు. అన్నదమ్ములున్నారా? నేనొక్కడినే. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా తాతయ్య నేను ఉంటాం. ఆయన తప్ప నాకెవ్వరూ లేరు అన్నాడు. ఐసీ.
మీరు ఒంటరివారన్నమాట. సానుభూతిగా చూసింది. "ఉహుం, మా తాతయ్య ఉండగా నాకు అలాంటి భావం ఎప్పుడూ కలగదు." అతని సమాధానాలు విరిచినట్టుగా ముక్తసరిగా ఉండడంతో స్వర్ణ ప్రసంగం పెంచలేకపోయింది. ఇతను చాలా కోపిష్టివాడైనా అయి ఉండాలి, లేక అతి మొహమాటస్తుడైనా అయి ఉండాలి అనుకుంది. "మిమ్మల్ని మా ఇంటికి పిలవడానికి వచ్చాను. జ్వరం తగ్గిపోతే రేపు ఉదయం రండి, కారు పంపిస్తాను." "క్షమించండి, రేపు ఉదయం నేను వెళ్ళిపోతున్నాను." "రేపు సాయంత్రం వెళ్ళకూడదా?" "ఉహుం, పనుంది." ఇతనికి మర్యాద అనేదే తెలియదని తీర్మానించుకుంది. ఇంతలో గోపాలం బయట నుంచి వచ్చాడు. అతని చేతి సంచిలో ఏవో పొట్లాలున్నట్లుగా నిండుగా ఉంది. సరాసరి వంటింట్లోకి వెళ్ళాడు. మరో 5 నిమిషాల్లో సావిత్రి ఒక చేత్తో స్వీట్స్ ప్లేట్తో, మరో చేతిలో పూలమాలతో అక్కడికి వచ్చింది. సావిత్రి వచ్చేసరికి తేజ కిటికీలోంచి వీధిలోకి చూస్తున్నాడు. స్వర్ణ గోడనున్న క్యాలెండర్ పరీక్ష చేస్తోంది. సావిత్రి స్వీట్స్ ప్లేట్ తెచ్చి స్వర్ణ చేతికి అందించి చేతిలో ఉన్న పూలమాలని స్వర్ణ వెనకకి వెళ్ళి తలలో అలంకరిస్తూ, "కంగ్రాచ్యులేషన్స్ స్వర్ణ, మా ఆయన ఇప్పుడే చెప్పాడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్" అంటూ స్వర్ణ భుజం మీద నుంచి ముందుకు వంగి ప్లేట్లో ఉన్న స్వీట్ ఒకటి తీసి స్వర్ణ నోట్లో కుక్కింది. "థ్యాంక్ యూ. నేనే చెబుదామని వస్తే నాకంటే ముందే మీ ఆయన చెప్పేశాడన్నమాట." స్వీట్ తింటూ ముద్దగా అంది స్వర్ణ. "ఏదైనా మంచి వార్త వింటే నాకు ముందు చెబితే గానీ ఉండలేరు." సావిత్రి స్వీట్స్ ఉన్న ప్లేట్ తేజాకి అందించింది. "తీసుకోండి, తీసుకుని నోరు తీపి చేసుకుని మా స్వర్ణకి శుభాకాంక్షలు చెప్పండి" అంది. "ఏమిటి విశేషం?" అని అడిగాడు తేజ కుతూహలంగా చూస్తూ. "మా స్వర్ణ పెళ్లి కూతురు కాబోతోంది." "ఓ!" అతని కళ్ళు స్వర్ణ ముఖం మీద నిలిచాయి. నునుసిగ్గులు దోబూచులాడుతుండగా కాంతులు విరజిమ్ముతున్న కళ్ళతో స్వర్ణ ముఖం అతి మనోహరంగా, మరీ మరీ చూడాలనిపించేటంత అందంగా ఉంది. తేజ స్వీట్ తీసుకోలేదు. చేత్తో సున్నితంగా ఆ స్వీట్ని వద్దని తిరస్కరిస్తున్నట్లుగా అవతలకి నెట్టాడు. "సారీ సావిత్రి, స్వీట్ తినలేను. నేను నోరు తీపి చేసుకోకుండానే మీ స్నేహితురాలికి తీయగా శుభాకాంక్షలు చెప్పగలను. విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్." స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. "చదువు రాదన్నారుగా ఇప్పుడే?" "కొద్దిగా వచ్చు, వానాకాలం చదువు." "ఇంతకీ వరుడెవరో చెప్పనేలేదు?" "కిషోర్ అని రాజ్యలక్ష్మి గారి అబ్బాయి." "రాజ్యలక్ష్మి గారి పేరు విన్నారా? ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు. ఆవిడ ఏకైక కుమారుడు. స్వర్ణ అంటే కూడా ఆవిడకి చాలా ఇష్టం." స్వర్ణ కిషోర్లది ప్రేమ వివాహమే అయినా అటు ఇటు పెద్దల ఆశీర్వాదం కూడా ఉందిలేండి. "ఏం స్వర్ణ, ఇంతకీ పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు?" అని అడిగింది సావిత్రి. "అమ్మ నేను ఫారిన్ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత అంటోంది. కిషోర్ ముందే అంటున్నాడు. ఆంటీ ఇష్టం ఎలాగైతే అలా జరుగుతుంది." "అయితే టూర్కు ముందే." స్వర్ణ వెళ్ళడానికి లేచింది. సావిత్రి ఇంకొంచెం సేపు కూర్చోమని బలవంతం చేసింది కానీ స్వర్ణ రాజ్యలక్ష్మి గారి దగ్గరకు వెళ్తున్నానని చెప్పడంతో ఏమీ అనలేకపోయింది. "కిషోర్ నా కోసం వెయిట్ చేస్తుంటాడు సావిత్రి. అతని ఫ్రెండ్స్ వస్తున్నారట" అంది. స్వర్ణ వెళ్ళిపోబోయే ముందు తేజ వైపు తిరిగి చేతులు జోడించింది. "మీరు రేపు ఊరు వెళ్ళిపోతున్నానన్నారు. పోనీ ఈసారి వచ్చినప్పుడైనా మా ఇంటికి వస్తారా?" తేజ తల తిప్పాడు. అది అంగీకారమో అనంగీకారమో తెలియకుండా ఉంది. స్వర్ణ వెళ్ళిపోయింది. ఫారిన్ పెర్ఫ్యూమ్ సువాసనలు ఇంకా గదిలో తారట్లాడుతూనే ఉన్నాయి. స్వర్ణని పంపి సావిత్రి లోపలికి వచ్చింది. ఇందిరమ్మ గారి దగ్గర పని ఉండడంతో గోపాలం కూడా స్వర్ణతో వెళ్ళిపోయాడు. సావిత్రి ఇల్లు సర్దుతూ కిషోర్ గురించి చెప్పసాగింది. చాలా చురుకైన వాడుట. ఫారిన్లో ఉండొచ్చాడు. స్వర్ణని డ్యాన్స్ విషయంలో బాగా ప్రోత్సహిస్తాడు. నిజం చెప్పాలంటే అతనొచ్చిన ఈ ఏడాదిలోనే స్వర్ణ పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. అతని సామర్థ్యం వల్లనే ఇంత పెద్ద ఫారిన్ టూరు స్వర్ణకి సులభ సాధ్యమైంది. కిషోరు స్వర్ణకు అన్ని విధాలా తగినవాడు. రాజ్యలక్ష్మి గారికి స్వర్ణ అంటే పంచ ప్రాణాలు. ఆవిడ సుస్థి మనిషి. అందుకే ఈ పెళ్ళి అందరికంటే ఆవిడే తొందరపడుతోందని కిషోర్ చెప్పాడు. త్వరలోనే బహుశా ఫారిన్ టూర్ వెళ్లే ముందే ఈ పెళ్లి జరిగిపోతుంది. సంతోషంగా ఉన్న సావిత్రి తేజ అడగకుండానే వివరాలన్నీ చెబుతూ, "అయ్యో నామతి మండిపోను, ఈ హడావిడిలో నేను మీకు మందివ్వనే లేదు కదూ, 4 దాటిపోతోంది" అంటూ వేడినీళ్ల కోసం వంటింట్లోకి పరిగెత్తింది. మంచం మీద వెల్లకిలా పడుకుని పైకప్పు కేసి చూస్తున్న తేజ పక్కకు బత్తిగిలి దిండులో ముఖం దాచుకున్నాడు. అతని చేతి వేళ్లు గలీబ్ అంచుల్ని గట్టిగా పట్టుకున్నాయి. ఆ క్షణంలో అతనికి ఒంటరితనం
నిశ్శబ్దమైన ఒంటరితనం కావాలని అనిపిస్తోంది. ఈ మనుష్యులకి, ఈ భావోద్వేగాలకి దూరంగా, సుదూరంగా పారిపోతే గానీ బ్రతకలేనట్లుగా అతని మనసు విలవిల్లాడుతోంది. సావిత్రి నీళ్లు వేడి చేసి గ్లాసుతో తెచ్చేసరికి తేజ అప్పటికే మంచం మీద నుంచి లేచి బట్టలు మార్చుకుని బ్యాగ్ జిప్పు మూస్తున్నాడు. ఇదేమిటి అన్నగారు, ఎక్కడికి ప్రయాణం? అంది సావిత్రి ఆశ్చర్యంగా చూస్తూ. ఇంటికి సావిత్రి. ఏమీ అనుకోకు, ఉదయం నుంచి నీ మాట కాదనలేక ఉండిపోయాను. జ్వరం తగ్గిపోయిందిగా. నాకు చాలా పనుంది. ఈసారి వచ్చినప్పుడు నువ్వు ఉండమన్నన్ని రోజులు ఉంటాను. గోపాలంతో వెళ్ళానని. అతని గొంతు హఠాత్తుగా జీరబోయింది. నువ్వు గోపాలం వీలు చూసుకుని మా ఊరు రండి, ఒక వారం రోజులు ఉండి వద్దురు గాని అని చెబుతూనే బ్యాగ్ తీసుకుని గుమ్మం దాటి వెళ్ళిపోయాడు. సావిత్రి నిశ్చేష్టురాలైనట్టుగా అలాగే నిలబడిపోయింది. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 5వ భాగం పూర్తయింది.